ఈరోజు దాదాపు 2:30 నిమిషాలు కావస్తుంది. కొద్దిగా ఆలస్యమైంది. ఘాట్ దగ్గర పోయి వారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులతో ముందుగా నమస్కరిస్తున్నాను. ఈరోజు ఒకసారి నేను మా స్వగ్రామంలో ఒలిందకుండా ఘాట్ దగ్గర పోయిన రోజున మీకందరికీ గుర్తు చేస్తున్నా. 12 సంవత్సరాలు అయింది ఈరోజు. ఈ 12 సంవత్సరాలు చేసుకుంటే అదే చోట నా పక్కన అది ఖననం చేసిన తర్వాత నేను ఆలోచించింది, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎటుపోవాలి, ఏమి చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు 4 రోజుల క్రితం మా తండ్రి గారు మరణిస్తారనగా నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేశాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు. కానీ తండ్రి గారు దాదాపుగా ఆయన మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకుని, ఆ రోజు మీకు గుర్తుంటుంది, బై ఎలక్షన్లో 2012 ఎలక్షన్లో వారు ఇబ్బంది పడుతున్న ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెల్యేలు ప్రజలకు చేతులెత్తి ముక్కి ఆ రోజు పోటీలో నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం. అదే రకంగా మళ్ళీ 4 రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెల్యేలో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను. ఈరోజు చాలామంది చాలా మాట్లాడినా నిజమైనటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు, నేను 2012 నుంచి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఎలక్షన్లో నిలబడిన రోజున చూశాను. నా తండ్రి మరణించిన తర్వాత ఎటువంటి ప్రవర్తన ఆ రోజు చూశాను. రాజు ఇంకో మంచి ఓకే సార్.